అగ్నిగుండానికి వెళ్ళకుండా మన ఆత్మ పరలోకము వెళ్ళటమే రక్షణ. మరలా చెప్తున్నాను, మీ ఆత్మ పాతాళ లోకానికి దిగిపోకూడదు. మీ ఆత్మ రేపు అగ్నిగుండానికి వెళ్ళకూడదు. రక్షణ అనేది మన ఆత్మకు సంబంధించినది. మన్నైనది మరలా మట్టిలో కలిసిపోతుందని ప్రసంగి అన్నాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. ఇది కడవరి రక్షణ. యూదా తన పత్రికలో వ్రాసిన మాట ఏమిటంటే, చివరి మాటలు, నుండి లాగినట్లుగా కొందరని రక్షించుడి. అయ్యో, సర్వ ప్రపంచమంతా అగ్నికి ఆహుతి అవుతుంది. సర్వ ప్రపంచమంతా అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి భయంకరమైన రోజుల్లో ప్రియ విశ్వాసులారా, రక్షణకు మీరు దూరం కావద్దు. రక్షణను మీరు దూరం చేసుకోవద్దు. రక్షణ మనం పొందనై ఉన్నాము. సర్వ ప్రపంచమంతా అగ్నికి ఆహుతి కావటానికి సిద్ధపడుతున్న ఈ భయంకరమైన రోజుల్లో మన ఆత్మ తిన్నగా పరలోకం చేరాలి. హల్లెలూయా. చేతుల ఓపుతో చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది నేను చూస్తా ఉంటా, ఆదివారం ఇద్దరు కూతుర్లు ఎక్కించుకొని గేటు దాకా వచ్చి, ఆ గేటు దాకా వచ్చి గేటు దగ్గర ఇద్దరు పిల్లలు దించి జేబులో నుంచి పరుసు తీసి, ఆ పరుసులో నుంచి మరలా చెరొక్క 50 రూపాయలు 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి, జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వెళ్తున్నాడు. గేటు దాకా వచ్చిన ఆయన లోపలికి రాకూడదా? నా పిల్లలకున్న బుద్ధి నాకు ఉండొద్దా? షికారులు చేయాల్సినటువంటి వయసులోనే తెల్లబట్టలు వేసుకొని పిల్లల మందిరంలో కూర్చొని శృతి స్తోత్రం శృతి స్తోత్రం అంటావంటే వెంట్రుకలని నెరిసిపోయి కూర్చుంటే లేవలేని, లేకపోతే కూర్చోలేని పరిస్థితులు వచ్చినాయి. అలాంటి సమయంలో దసరా బుల్లోలాగా పరిగెత్తుకుని వెళ్తున్నాడే, పిల్లలతో పాటు మందిరంలోకి వచ్చి కూర్చోవద్దా? అలా అని దూరంగా లేడు, అలా అని లోపట లేడు. ఎక్కడున్నాడంటే ఇప్పుడు దూరంగా లేడు, అందులో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? బాబు, దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగా లేవు అంటే దగ్గరగా ఉన్నావు. దగ్గరగా ఉండటం కాదుగా మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యములో ఉండాలి, రాజ్యములో ఉండాలి. బాప్తిస్మానికి దగ్గరగా ఉన్నారు, మీరు దగ్గరగా ఉన్నారు. వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు 15 అనుకున్నారు, ఆ వాయిదా పోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరం అనుకుంటున్నారు. ఇక ఆ వాయిదాలు కూడా పోనీ బాకండి. దగ్గరగా కాదు, లో ఉండాల. రేపు అగ్నిగుండానికి వెళ్ళకుండా ఆ పరమాత్మని చేరటమే, రేపు ఆ పరలోకములో మనం ఉండటమే రక్షణ. ఇది కడవరి రక్షణ, ఇది కడవరి రక్షణ. ఈ సొంత రక్షణను మీరు కాపాడుకొందురుగాక.